ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని దేవుని కొరకు తమను తాము సిద్ధపరచుకున్నటువంటి అనేక మంది వ్యక్తుల గురించి మనం ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన యొక్క సన్నిధిని ఎరిగి ఆయన యొక్క మహత్యాన్ని గురించి ఆయన మహిమను తీసుకొని రావడానికి ఎంతోమంది ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి ఎంతమందో తమను తాము సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. షద్రకు, మేషకు, అబేద్నెగోలను చూసినప్పుడు వారైతే ఒక విషయం గురించి ఎంపిక చేసుకున్నారు. వారి హృదయంలో ఒక నిర్ణయాన్ని బట్టి నడుచుకోవాలనుకున్నారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి వారికి అగ్నిగుండం సిద్ధపరచబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారి విషయంలో ఆయన ముఖం వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిగా చేయమని ఆజ్ఞయించాను. వారు ముగ్గురు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి రాజు అయితే అగ్నిగుండాన్ని సిద్ధం చేయించాడు. వారిలో అందరినీ కూడా అగ్నిగుండంలో పడవేయాలని అతను ఆలోచన చేసుకున్నాడు. ఎందుకు అలా జరిగించబడింది అనే దాని గురించి ఆలోచన చేసినట్లయితే వారు జీవం కలిగినటువంటి దేవుని గురించి తమను తాము సమర్పించుకున్నారు కనుక ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించాలనేటువంటి ఆలోచనను బట్టి వారు ఆ నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. అది ఎంతగా వేయడం చేశారంటే, ఏ మనుషులైతే దాన్ని వేయడం చేశారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మంటలు బట్టి చనిపోవడం అనేది జరిగింది. కానీ బయట కనిపిస్తున్నటువంటి అగ్నిగుండం కంటే షద్రకు, మేషకు, అబేద్నెగోల హృదయంలో మండుతున్నటువంటి అగ్ని చాలా నూరింతలు వేడిగా మండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. 7 కన్నా 100 మండవలసిన అవసరత వారి జీవితంలో ఏమొచ్చింది? దేవుని కొరకు వారు ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు. దేవునికి అయిష్టకరమైనవి వారు తమ జీవితంలో చేయకూడదని వారు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. కనుక చాలామంది నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు దుష్టుడికి లోబడిపోతూ ఉంటారు. దుష్ట సంబంధమైనటువంటి సన్నిధికి భయపడి బలహీనమైనటువంటి మార్గాల్లో పరిగెడుతూ ఉంటారు. అప్పటికప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ఏదో ఒక రకంగా కారణం చెప్తూ ఉంటారు. కానీ దేవుడైతే వీరిని ప్రత్యేకపరిచాడు. వారిని సజీవంగా బయటికి తీసుకొని వచ్చేలాగా చేశాడు. రాజు అయితే వారి దుస్తుల కారణం కానీ కనీసం వాసన రావడం కానీ ఏదీ లేకుండా వారితో పాటు వారి దేవుడు కూడా అగ్నిగుండంలో సంచారం చేయడాన్ని అతను చూశాడు. ఈరోజు నువ్వు గ్రహించుకో, దేవుని కొరకు నువ్వు ఎలా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నావో, నీ సిలువను ఎత్తుకొని నువ్వు ఆయన ఎలా వెంబడించాలనుకుంటున్నావో ఏదైనా నీ గ్రహింపు కావాలి. లోకంలో ఉండేటువంటి వారికి ఎంతో శ్రమ ఉంది. అలాగే దేవుడు నమ్ముకునేటువంటి వారు కూడా లోకంలో శ్రమ ఉంది. కానీ దేవుని కొరకు శ్రమలు సహించేటువంటి వారి జీవితంలో దేవుడు వారి పక్షంగా ఉండి కార్యం జరిగిస్తూ ఉన్నాడు. లోకానికి భయపడేటువంటి అందరూ కూడా లోకంలోనే మునిగిపోయి తేలిపోయి లోకంలోనే కొట్టుకుపోతూ ఉన్నారు. కానీ వారి కొరకు ఏదైతే ప్రత్యేకంగా సిద్ధపరచబడిందో దాని గురించి వారికి తెలుసు. లేఖనాల యొక్క విలువ తెలుసు. వారి దేవుడు ఎటువంటి వాడో తెలుసు. ఆ దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలనేటువంటి వారి ఆశ వారి హృదయంలో అధికంగా మండడం వల్ల, బయట మండుతున్నటువంటి మంట కంటే వారి హృదయంలో మంట వల్ల ప్రభువే వారి మధ్యలోనికి దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి దేవుడైతే వారిని సిగ్గును అందనివ్వడు, బలహీన పడనివ్వడు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరేలాగా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కనుక ఈరోజు మీరు విశ్వాసం కలవారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. మీ విశ్వాసం ఎన్ని రోజుల వరకు సరిపోతుందో, ఎన్ని నెలల వరకు సరిపోతుందో అది నువ్వు తెలుసుకోగలగాలి. అనుదినం నువ్వు సంపాదించుకోవాలి. నీకు దొరుకుతున్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడు నీ సిలువను ఎత్తుకుని నడవడానికి నువ్వు సులువుగా నడిచేటువంటి వ్యక్తిగా నువ్వు సిద్ధపడగలుగుతావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఇదిగో అప్పగించుకుంటుండగా షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి మంటల్లో పడవలసిన సమయం వచ్చినప్పుడు వారు నిర్భయంగా మంటల్లోకి దూకినప్పుడు తండ్రి నువ్వు వారి పక్షంగా ఉండి కార్యం జరిగించి వారి సాక్ష్యాన్ని బలపరచవుతావని నీకు స్తోత్రములు నాయన. మనుషులకి తండ్రి నాయన ఈ లోకానికి భయపడకుండా, పరిస్థితులకు భయపడకుండా నీ కొరకు ప్రత్యేకంగా జీవించేటువంటి వారి జీవితంలో నేను ఏదో ఒక దిక్కు నుండి తండ్రి వారు సిగ్గును అందకుండానట్లుగా నువ్వు సహాయం చేయని శక్తిమంతుడు కనుక దేవాదిగో తండ్రి లోకం చేత బాధించబడి వారు అందరికీ న్యాయం తీర్చేవాడు, కృపచూపువాడు, సమాధానం దయచేవాడు కనుక ఎదరము నీ యొక్క వాక్యం వింటున్నటువంటి వారు అందరి జీవితంలో కార్యం జరిగించి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరిచి మీరే మహిమకంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.